హాయ్ ఫ్రెండ్స్, నేను ఫణికుమార్. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. టుడే టాపిక్స్: వాట్ ఈజ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇట్స్ సబ్డివిజన్స్. What is communication? Communication is the process of exchanging thoughts, ideas, facts, emotions, and opinions between two or more than two persons. In other words, communication is the process of transmitting and receiving verbal and non-verbal messages. సింపుల్గా కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం అని సింపుల్ టర్మ్స్లో మనందరికీ తెలుసు. మరి టెక్నికల్ టర్మ్స్లో కమ్యూనికేషన్ అంటే ఏంటి చూద్దాం. కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెసేజ్ సిగ్నల్ని, క్యారియర్ సిగ్నల్ని మాడ్యులేటర్కి ఇన్పుట్గా ఇస్తాం. అప్పుడు మాడ్యులేటర్ అనేది కొన్ని లో పాస్ ఫిల్టర్స్ లేదా హై పాస్ ఫిల్టర్స్ని యూజ్ చేసుకొని మెసేజ్ సిగ్నల్ని మరియు క్యారియర్ సిగ్నల్ని కంబైన్ చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. ఆ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది ఎయిదర్ అనలాగ్ సిగ్నల్ కావచ్చు, డిజిటల్ సిగ్నల్ కావచ్చు. బేసిక్గా ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్ కావటం వలన లాంగర్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయలేదు. సో ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ని ట్రాన్స్మిటర్కి పంపిస్తాం. అప్పుడు ట్రాన్స్మిటర్ కొన్ని వ్యారియింగ్ వోల్టేజెస్తో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి లాంగర్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయగలిగే కెపాసిటీ ఉంది. సో జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేయడం అనేది కమ్యూనికేషన్లో కామన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఛానల్ ద్వారా ఎయిర్లో కానీ లేదా ఆప్టికల్ కేబుల్స్ ద్వారా కానీ రిసీవర్కి పంపబడతాయి. ఇక్కడ ఛానల్ అంటే ఒక మీడియం, అది ఎయిర్ కావచ్చు లేదా ఆప్టికల్ కేబుల్ కావచ్చు. ఎయిర్ ద్వారా అయితే వైర్లెస్ కమ్యూనికేషన్ అంటాం, కేబుల్స్ ద్వారా అయితే వైర్డ్ కమ్యూనికేషన్ అంటాం. జనరల్గా కమ్యూనికేషన్ పర్పసెస్లో ఛానల్ని ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ ఎండ్కి సిగ్నల్ని పంపడానికి యూజ్ చేస్తాం. అయితే మనం పంపించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్కి నాయిస్ కానీ డిస్టార్షన్స్ కానీ యాడ్ అయ్యేది ఈ ఛానల్లోనే. ఎందుకంటే బ్రాడ్కాస్టింగ్ సెంటర్స్ ద్వారా రకరకాల బ్యాండ్విడ్త్స్ ఉన్న సిగ్నల్స్ ఎయిర్ ద్వారానే పాస్ అవుతున్నప్పుడు సిగ్నల్కి మధ్య నాయిస్ జనరేట్ అవుతుంది. అలా నాయిస్తో ఉన్న సిగ్నల్ అనేది రిసీవర్ ఎండ్కి చేరుకున్నప్పుడు మన ఇంజనీర్స్ ఆ సిగ్నల్లోని నాయిస్ని కొన్ని ఫిల్టర్స్ హెల్ప్ ద్వారా రిమూవ్ చేస్తారు. రిసీవర్ ఎండ్ దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఓన్లీ ఎలక్ట్రికల్ వేవ్స్ని మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే మన యాక్చువల్ సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ మాత్రమే. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ అనేది జస్ట్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయడం కోసమే ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. సో అందుకని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని వేరు చేస్తాం. ఆ తర్వాత ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఫైనల్గా డెస్టినేషన్ చేరుకుంటుంది. ఆ తర్వాత టీవీలో వీడియో సిగ్నల్స్, ఆడియో సిగ్నల్ ఇండివిజువల్గా సెపరేట్ అవుతాయి. ఈ విధంగా వచ్చిన సిగ్నల్ని మనం వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ టీవీలో చూడగలుగుతున్నాం. సో ఓవరాల్గా కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే ఇది. ఇప్పుడు కమ్యూనికేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. అనలాగ్ కమ్యూనికేషన్. అనలాగ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ డేటా ట్రాన్స్మిటింగ్ టెక్నిక్ ఇన్ ఏ ఫార్మాట్ దట్ యూటిలైజెస్ కంటిన్యూస్ సిగ్నల్స్ టు ట్రాన్స్మిట్ డేటా including voice, image, video, electrons, etc. An analog signal is a variable signal continuous in both time and amplitude, which is generally carried by use of modulation. అనలాగ్ కమ్యూనికేషన్ అంటే బేసిక్గా ఇదొక కమ్యూనికేషన్ టెక్నిక్. దీనిలో సిగ్నల్ అనేది కంటిన్యూస్గా టైం టు టైం వ్యారీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనలాగ్ సిగ్నల్ అనేది టైం t=1 దగ్గర 10 kHz ఫ్రీక్వెన్సీ ఉందనుకుంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని ఫ్రీక్వెన్సీ వేరే రకంగా చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా అనలాగ్ సిగ్నల్ అనేది కంటిన్యూస్గా టైం టు టైం, సెకండ్ టు సెకండ్ వ్యారీ అవుతుంది. ఎలా అయితే మనం మాట్లాడేటప్పుడు వాయిస్లో సెకండ్ టు సెకండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో, అలాగే వీడియో ఫ్రేమ్స్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ పిక్చర్ చేంజ్ అవుతుందో, సేమ్ అదే విధంగా అనలాగ్ సిగ్నల్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే థియరీలో చెప్పినట్టు అనలాగ్ కమ్యూనికేషన్ని వీడియో ట్రాన్స్మిషన్ కోసం, వాయిస్ ట్రాన్స్మిషన్ కోసం ఇలా ఉపయోగిస్తాం. ఇది కూడా మాడ్యులేషన్ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్మిటర్ ఎండ్ నుంచి రిసీవర్ ఎండ్కి సెండ్ చేయబడుతుంది. అనలాగ్ సిగ్నల్ అనేది గ్రాఫికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. గ్రాఫ్ చూస్తున్నాం కదా, దీనిలో అనలాగ్ సిగ్నల్ అనేది టైం డొమైన్లో రిప్రజెంట్ చేయబడింది. సిగ్నల్ యొక్క పాజిటివ్ పీక్స్ మరియు నెగిటివ్ పీక్స్ అనేవి టైం టు టైం వ్యారీ అవుతున్నాయి.
సో సిగ్నల్ ట్రాన్స్మిషన్లో అనలాగ్ కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు అనలాగ్ కమ్యూనికేషన్ యొక్క ప్రాసెస్ చూద్దాం. డయాగ్రామ్ని చూస్తే అనలాగ్ సిగ్నల్ అనేది ఇన్పుట్ ట్రాన్స్డ్యూసర్కి పంపిస్తాం. ఇక్కడ సిగ్నల్ అనేది ఒకవేళ నాన్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చబడుతుంది. ఆ తర్వాత ఇందాక ప్రాసెస్లో చెప్పినట్టు మాడ్యులేటర్ నుంచి ఛానల్కి, ఛానల్ నుంచి డీమాడ్యులేటర్కి అలా అవుట్పుట్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు అనలాగ్ కమ్యూనికేషన్ యొక్క అప్లికేషన్స్ ఏంటివో చూద్దాం. అనలాగ్ కమ్యూనికేషన్లో ఆడియో మరియు వీడియో సిగ్నల్స్ని లార్జర్ డిస్టెన్స్కి సెండ్ చేయడానికి మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం FM రేడియో, రాడార్, టెలిఫోన్ అండ్ వైఫై రౌటర్స్లో ఇమేజ్ మరియు వాయిస్ ట్రాన్స్మిషన్స్ కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. Digital communication is a data transmitting technique in a format that utilizes discrete signals to transmit data, including the binary data like zeros and ones. A digital signal is a pulse signal which is generally carried by use of modulation techniques. థియరీలో మనం ఒకసారి గమనిస్తే ఈ డిజిటల్ కమ్యూనికేషన్ అనేది జీరోస్ వన్స్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని బైనరీ సిగ్నల్ అని కూడా అంటాం. ఎందుకంటే అనలాగ్ కమ్యూనికేషన్లో ఉన్నట్లు కాకుండా ఇక్కడ సిగ్నల్ అనేది డిస్క్రీట్గా ఉంటుంది. అంటే ఈ సిగ్నల్ అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ టైంలో కంటిన్యూస్ సిగ్నల్ లాగా టైం టు టైం వ్యారీ అవ్వదు అని అర్థం. ఇప్పుడు దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ని చూస్తే ఈ పల్స్ సిగ్నల్ అనేది జీరోస్ వన్స్ అనే నెంబర్స్తో ఉన్న టైం సిగ్నల్ అని చెప్పొచ్చు. రైట్ సైడ్ ఉన్న పల్స్ ట్రైన్ అనేది శాంప్లింగ్ చేసిన ఒక కంటిన్యూస్ సిగ్నల్. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే శాంపిల్కి మధ్య కొంత టైం గ్యాప్ ఉంది. సో అందుకే దీన్ని కంటిన్యూస్ టైం సిగ్నల్ అనకుండా డిస్క్రీట్ టైం సిగ్నల్ అంటాం. ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. డిజిటల్ కమ్యూనికేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అనేదాన్ని సోర్స్ నుంచి ఇన్పుట్ ట్రాన్స్డ్యూసర్కి పంపిస్తాం. ఇక్కడ సిగ్నల్ అనేది కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్లో కోడింగ్ చేయడం కోసం అనలాగ్ నుంచి డిజిటల్గా మారబడుతుంది. ఆ తర్వాత సిగ్నల్ అనేది సోర్స్ ఎన్కోడర్లో ఎన్కోడ్ చేయబడుతుంది. సేమ్ అలాగే ఛానల్లో కూడా సిగ్నల్ ఎన్కోడ్ చేయబడుతుంది. మళ్ళీ ఇక్కడ డిజిటల్ మాడ్యులేటర్లో సిగ్నల్ అనేది డిజిటల్ నుంచి అనలాగ్ సిగ్నల్గా మారబడుతుంది. ఎందుకంటే డిజిటల్ సిగ్నల్ అనేది డైరెక్ట్గా ఎయిర్ ద్వారా పంపించడం ప్రాక్టికల్ కేసెస్లో జరగదు కాబట్టి. ఇలా ఛానల్ నుంచి మళ్ళీ డీమాడ్యులేషన్ చేయడం కోసం డిజిటల్ డీమాడ్యులేటర్లోకి సిగ్నల్ వెళ్తుంది. ఆ తర్వాత ఎన్కోడెడ్ సిగ్నల్ అనేది మళ్ళీ డీకోడ్ చేయబడుతుంది. ఇలా అవుట్పుట్ ట్రాన్స్డ్యూసర్ ద్వారా డిజిటల్ సిగ్నల్ అనేది మళ్ళీ అనలాగ్ సిగ్నల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అనేది అవుట్పుట్గా బయటకు వస్తుంది. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏంటో చూద్దాం. ఈ డిజిటల్ కమ్యూనికేషన్ని GPS ట్రాకర్స్లో, మ్యాప్స్లో, కంప్యూటర్ పెరిఫెరల్స్ అయిన వైఫై నెట్వర్క్స్లో, సోషల్ మీడియాలో, షాపింగ్ సైట్స్ కోసం మరియు SBI, ఆంధ్రా బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం ఈ డిజిటల్ కమ్యూనికేషన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అనలాగ్ కమ్యూనికేషన్స్ కంటే డిజిటల్ కమ్యూనికేషన్లో సెక్యూరిటీ టర్మ్స్ ఎక్కువగా ఉంటాయి. సో బ్యాంకింగ్ సెక్టార్స్లో డిజిటల్ కమ్యూనికేషన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఆన్లైన్లో మనం చాటింగ్ చేయగలిగేది కూడా ఈ డిజిటల్ కమ్యూనికేషన్ వల్లనే. ఎందుకంటే మన అపోనెంట్ పంపిన మెసేజ్ అనేది ఒక బైనరీ కోడ్గా మన మొబైల్కి వచ్చి చేరుతుంది. సో మేజర్గా డిజిటల్ కమ్యూనికేషన్ని బైనరీ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. అనలాగ్ కమ్యూనికేషన్తో కంపేర్ చేస్తే డిజిటల్ కమ్యూనికేషన్ అనేది మోర్ సెక్యూర్గా, యాక్యురేట్గా మరియు తక్కువ నాయిస్తో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ గురించి. మీకు ఒకవేళ మాడ్యులేషన్ టెక్నిక్స్ గురించి ఐడియా లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోపై మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.